ఆర్టీఐ ఆర్టీఐ అని ఒక కొత్త తెలుగు సినిమా. అంటే సినిమా అంటే థియేటర్ సినిమా కాదు, ఇది ఓటీటీ సినిమా. ఈటీవీ విన్ యాప్ వాళ్ళు వాళ్ళ యాప్ కోసం తీసుకున్న సినిమా ఇది ఆర్టీఐ అనేసి. నేను 2 రోజుల ముందు ట్రైలర్ చూశాను. ట్రైలర్ చూస్తే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. దానికి తోడు రాజేంద్ర ప్రసాద్ కనపడ్డాడు, వరలక్ష్మి శరత్ కుమార్ ఉండేసరికి చూద్దాం అనుకున్నా. ఇక నిన్న సెప్టెంబర్ 27 శుక్రవారం నుంచి ఈటీవీ విన్ యాప్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో చూడడం జరిగింది. చూస్తే 1:20 మాత్రమే ఉంది సినిమా. అంటే 80 నిమిషాల సినిమా ఇది. సినిమా చూశాక నాకు ఏమనిపించింది అంటే, ట్రైలర్లో చూపించింది ఒక సినిమాలో అదే ఉంది అనుకోండి, బట్ టైటిల్కి సినిమాకి సంబంధమే లేదు. ఆర్టీఐ అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని ఒక కొత్త చట్టం. అంటే దాన్ని తెలుగులో ఏమంటారు, ప్రజా ప్రజా ఏమో అంటారు. ఇన్ఫర్మేషన్ అంటే ఏదో ఉంది, దానికి గుర్తు రావట్లేదు. సమాచార హక్కు అనమాట. అంటే మనం ఏదైనా అడిగితే ఏమడిగినా ఇవ్వాల్సిందే అనమాట. మనం ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్దో ప్రైవేట్దో ఏదైనా వాళ్ళ గురించి ఏమైనా తెలుసుకోవాలంటే ఈ హక్కు ద్వారా మనము అప్లికేషన్ పెట్టుకుంటే మనకు డీటెయిల్స్ ఇస్తారనమాట. సో అది. బట్ సినిమాకి ఆర్టీఐకి సంబంధమే లేదు. ఎందుకు అలా టైటిల్ పెట్టారో అర్థం కాలేదు. సినిమా వచ్చేసి యాక్చువల్గా ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలో మన పిల్లలు పడే కష్టాలు, ఆ చదువు కోసం వాళ్ళ మీద ఉండే ప్రెషరు, పేరెంట్స్ పట్టించుకోకుండా ఆ ప్రెషర్ని పిల్లల్ని బలవంతంగా చదివించడం అనే దాని మీదే ఉంది మెయిన్ కాన్సెప్ట్. సో ఆ ఒత్తిళ్ళు ట్రైలర్లో కూడా చూపిస్తారు. అంటే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ అమ్మాయి గురించి కాలేజ్ వాళ్ళ స్కూల్ మీద పేరెంట్స్ ఒక కోర్టు కేసేస్తారు. కోర్టులో మనకు వరలక్ష్మి శరత్ కుమార్ అండ్ రాజేంద్ర ప్రసాద్ పోరాడుతుంటారు అన్నట్టు ట్రైలర్లో చూపించారు. సో సినిమాలో కూడా అదే ఉంది. మరి ఆర్టీఐ ఎందుకు పెట్టారంటే, మధ్యన కేసులో కొద్దిగా ఇన్ఫర్మేషన్ కోసం ఆర్టీఐ యాక్ట్ని ఉపయోగించుకొని ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు స్కూల్ గురించి, కాలేజ్ గురించి, అంతే. అదొక వాడుకుంటారు. దాని మీదే బేస్ చేసినట్టు సినిమాకి టైటిల్ పెట్టడం అనేది మిస్ రాంగ్ టైటిల్. అది ఏమంటారు, నేనేమనుకున్న సినిమా ఆర్టీఐ అంటే దాని గురించి, దాని విలువ చెప్పి, దాని ఇంపార్టెన్స్ చెప్పి సినిమా అయ్యాక ప్రతి ఒక్కరు అవగాహన వస్తుంది ఆర్టీఐ గురించి నేను అనుకుంటే, అది అసలు జరగలేదు. వేరే జరిగింది. అంటే కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎలా ఉంటాయి, పిల్లలు ఎలా కష్టపడుతున్నారు, తల్లిదండ్రులు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అనే కాన్సెప్ట్లో వెళ్ళింది. సరే, కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చండాలంగా ఉంది. అసలు ఎవరో డైరెక్టర్ సురేష్ కృష్ణ అంట, అతనే రైటర్, అతనే డైరెక్టరు. ఈటీవీ వాళ్ళు టీవీ సీరియల్స్లో తీసిన కంటే దారుణంగా ఉంది. ఆ ఎగ్జిక్యూషన్ కానీ, ఆ ప్రజెంటేషన్ కానీ, ఆ డ్రామా కానీ, ఆ డైలాగ్స్ కానీ అస్సలు సెట్ అవ్వలేదు. ఇరిటేషన్ వచ్చింది నాకు. ఎస్పెషల్లీ మన వరలక్ష్మి శరత్ కుమార్, ఆ అమ్మాయి తెలుగు, అంటే తమిళ అమ్మాయి, ఆ తెలుగు మాట అన్నప్పుడు పదాలు దొర్లుతుంటాయి. అవి ఎందుకు అలా వినలేకపోయా నేను. ప్లస్ రాజేంద్ర ప్రసాద్ మంచి యాక్టర్ అయినా కానీ దీన్ని డైలాగ్ సరిగ్గా పెట్టలేదు, ఆర్టిఫిషియల్గా అనిపించింది. దానితో విలన్ క్యారెక్టర్ అవుతుంది, వాయిస్ గంభీరంగా పెట్టి ఏవో డైలాగ్స్ చెప్పించారు. ఇక శశాంక్ అని ఒక హీరో ఉన్నాడు ఒకప్పుడు, అతను వచ్చాడు ఈ సినిమాలో. మళ్ళీ అతని కొద్దిగా యాక్టివ్గా చూపించారు స్టార్టింగ్లో, బట్ తర్వాత మళ్ళీ వెంటనే టర్న్ అయిపోతుంది. అసలు అర్థం లేదు. దానికి తోడు ఈ మెడికల్, అంటే అమ్మాయి వాళ్ళ పేరెంట్స్గా ఇద్దరు మనకు తెలిసిన ముఖాలే, వాళ్ళు మంచిగానే చేశారు వాళ్ళు కానీ డాక్టర్లుగా. బట్ ఎక్కువ డాక్టర్లు వాడే ఈ పదాలు ఏమంటారు, మనకు అర్థం కాని విషయాలు మాట్లాడుతూ ఉంటారు. ప్లస్ ఐటీ సైడ్ అంటే సింపుల్గా ఏదో ల్యాప్టాప్లు, లేకపోతే వాటిలో హ్యాకింగ్ గీకింగ్ అని ఏందేందో, ఇంకా రిజల్ట్స్ గురించి దాన్ని హ్యాక్ చేయడము, అసలు అర్థం లేదు, లాజికల్గా లేదు, ఇల్లాజికల్గా ఉంది. ఆ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా ఎంత ఫన్నీగా ఉన్నాయంటే అసలు సీరియస్నెస్సే లేదు ఆ కోర్టు ప్రొసీడింగ్స్ కూడా. ఏదో టీవీ అంటే దూరదర్శన్లో వచ్చేవి ఇలాంటివి సన్నివేశాలు, అలా అనిపించింది నాకు. ఒక 40 ఏళ్ళ కింద వచ్చిన సీన్లు మాత్రం కనపడింది నాకు ఈ వచ్చేసి ఏ సినిమా ఇది ఆర్టీఐ. 1:20 ప్లస్ సినిమాని ఇంకా ఎక్స్టెండ్ చేయొచ్చు, కొద్దిగా నీట్గా చేయొచ్చు. మన వరలక్ష్మి శరత్ కుమార్ బ్యాక్ స్టోరీ ఏంటి, ఆమె ఎందుకు చక్రాల కుర్చీకి పరిమితమైంది అనేసి దాన్ని కూడా కొద్దిగా స్టోరీగా చూపించచ్చు. ప్లస్ రాజేంద్ర ప్రసాద్ తను తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి ఒకే కేసు ఎందుకు వాదిస్తున్నారు, కోర్టులో అలౌ చేస్తారు ఒక కేసుని ఇద్దరు లాయర్లు వాదించవచ్చా అనేది కూడా నాకు క్లారిటీ ఇవ్వలేదు. ఇంత చేసి చూస్తే సినిమా మళ్ళీ సెకండ్ పార్ట్ కానీ కొద్దిగా లాస్ట్ ఏదో లీడ్ వదిలేరు. మరి అదేదో ఇక్కడే ఫినిష్ చేసి ప్రాపర్గా 2 గంటల సినిమాకి తీసి వదిలేస్తే అయిపోయాయి కదా. మరి ఆర్టీఐ 2 అని ఎందుకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిలే రాంగ్, నాకైతే అస్సలు నచ్చలేదు. ఏదో ఈటీవీ విన్న వాళ్ళు మంచి పెడతారు కదా, ఈటీవీ వాళ్ళు మంచిగా ఉంటుంది, వాళ్ళ క్వాలిటీ బాగుంటుంది, వాళ్ళు ఏది పెట్టినా అనుకున్నాను. కానీ ఇలా దొరికిన చెత్త అంతా పెట్టేస్తున్నారు. మరో ఆహాలాగా తయారవుతున్నట్టుంది ఈటీవీ విన్ యాప్. సరే, ఏమంటే ఫ్యామిలీతో చూడొచ్చు, అది ఒక్కటే అడ్వాంటేజ్. చూడాలనుకుంటే ఈటీవీ విన్ యాప్లో ఉంది, చిన్నపిల్లలతో సహా అందరూ చూడొచ్చు. పేరెంట్స్, చదువుకునే పిల్లలు ప్రతి ఇంట్లో ఉంటారు కాబట్టి అందరికీ తెలిసిన పాయింటే ఇంకోసారి గుర్తు చేసినట్టు అవుతుంది అంతే. చూడాలనుకుంటే చూడండి, నేనైతే రికమెండ్ చేయను ఎవరికి. నా రేటింగ్ వచ్చి 1/5.
ఒకవేళ చూస్తామంటే ఇక మీ ఇష్టము. చూసినా ఫ్యామిలీతో చూసినా ఇబ్బంది ఏం లేదు. సో చూడండి మీ ఇష్టం. నేనైతే వద్దని చెప్తాను. నా రేటింగ్ 1/5, అది RTI. ఓకే, బాయ్.